అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చెల్లపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున పాత ఇంటి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో కొల్లు సత్యవతి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త, కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడగా స్థానికులు వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉదయం 4 గంటలకే చెల్లపల్లి పంచాయతీ ఊరపేటలో అంబేద్కర్ నగర్ అనే దాంట్లో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో మొత్తం 3 వ్యక్తులు నివసిస్తున్నారు. కొల్లు సత్యనారాయణ, కొల్లు సత్యవతి, కొల్లు నానిబాబు అని చెప్పేసి రెండో కొడుకు. మొత్తం వీళ్ళు 3 కూడా అక్కడ నివసిస్తున్నారు. రాత్రి మనకి వచ్చిన భారీ వర్షం వల్ల అక్కడ ఇది కూడా వాళ్ళ బిల్డింగ్ పాతబడిపోయింది. పాత స్లాబు అది శిథిలావస్థలో ఉండటం వల్ల వీళ్ళు అది చూసుకోలేకపోయారు. అది ప్రకృతి వైపరీత్యంలో జరిగిన ప్రమాదం వల్ల అది ఒకేసారి స్లాబ్ కూలిపోవటం. దాంట్లో ఎవరైతే ఈ కొల్లు సత్యవతి గారు ఉన్నారో వయసు 52 సంవత్సరాలు, ఆవిడ మీద ఈ స్లాబ్ కూలటం, మిగతా వాళ్ళ మీద కూడా మొత్తం 3 మీద పట్టడంతో కొల్లు సత్యవతి గారు అక్కడే చనిపోయారు. అలాగే కొల్లు సత్యనారాయణ గారికి చిన్న గాయాలైనవి. అలాగే కొల్లు నానిబాబు అనే అతనికి ఈ వెనకాల కాళ్ళు చేతులకి బలమైన గాయాలు తగలడంతో ప్రస్తుతం వాళ్ళిద్దరినీ కూడా కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అది జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్లైంట్ వాళ్ళ పెద్దబ్బాయి కంప్లైంట్ అవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలా శిథిలావస్థలో ఉన్న ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటిల్లో నివసించడం అనేది అంత ఉత్తమం కాదు. దయచేసి మీ అందరూ కూడా అది గుర్తుంచుకొని ఆ శిథిలావస్థలో ఉన్నాయని రిపేర్ చేయించుకోవడం, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఏమన్నా సహాయక చర్యలు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ సంఘటన మీద సంబంధించి వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గ్రామ పెద్దలు కానీ ఎలక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఊరపేట అనే గ్రామంలో ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు కురిసినటువంటి భారీ వర్షానికి 1997లో కారిటాస్ ఆఫ్ ఇండియా ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ వారు సౌజన్యంతో నిర్మించినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అది బాగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇల్లు కారణంగా వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ఇల్లు కూడా రిపేర్ చేసుకునేటువంటి ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ ఇంట్లోనే చాలా కాలం నుంచి కూడా వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఈ కొల్లు సత్యనారాయణ, కొల్లు సత్యవతి, నానిబాబు, రవికుమార్ అనేటటువంటి 4 కుటుంబ సభ్యులు. దాంట్లో 3 నిత్యము నివసిస్తూ ఉంటారు. ఈ తెల్లవారుజామునటువంటి కురిసినటువంటి వర్షానికి వాళ్ళు అదే ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆ స్లాబ్ అంతా కూడా ఒక్కసారి కూలిపోవటం వల్ల ఆ స్లాబ్లో ఇరుక్కుపోయి కొల్లు సత్యవతి అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. ఈ మిగిలినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా గ్రామస్తులుగా మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా కేకలు విని వెళ్ళి వాళ్ళని రక్షించి బయటకు తీసుకొచ్చి వాళ్ళని వెంటనే కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అంబులెన్స్ ద్వారా గ్రామస్తులందరూ ఎలక్ట్ అయ్యి సంబంధిత అధికారులకి వెంటనే సమాచారంగా మా ఉప్పలగుప్తం ఎస్ఐ గారు జానీబాస గారు వెంటనే స్పందించి స్పాట్కి వచ్చి విఆర్ఓ గారు, రెవెన్యూ గారు అందరూ కూడా వచ్చి మరి వారు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది. ప్రస్తుతానికి పోస్ట్మార్టం చేయడానికి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి అమలాపురం తరలించడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకుని ప్రభుత్వం వారు ముఖ్యంగా ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు ఇంకా ఇంచుమించుగా 4-5 ఇల్లు ఉన్నాయని మా గ్రామంలో వాళ్ళకి ఇల్లు నిర్మించి ఈ చనిపోయినటువంటి కుటుంబానికి కూడా ప్రభుత్వం వారు ఆదుకుని వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాం.